కొన్ని వంటకాలు కొన్ని ప్లేసెస్లోనే చాలా బాగుంటాయి. మనం ఇంట్లో ఎంత ట్రై చేసినా రాదు అని మెంటల్గా ఫిక్స్ అయిపోతాం. కానీ అలా ఏం ఉండదండి. ఏ వంటకం అయినా సరే కొంచెం టైం తీసుకొని ఎగ్జాక్ట్గా ఇంగ్రీడియంట్స్ ఫాలో అయితే మనం కూడా హ్యాపీగా సేమ్ టేస్ట్ ఇవ్వగలం. ఎక్కువగా మనం హైదరాబాదీ స్టైల్ అనగానే బిర్యానీ అనుకుంటాం, కానీ హైదరాబాదీ స్టైల్లో చేసుకునే వంటకాలు చాలా ఉన్నాయి. సో ఈరోజు ఫస్ట్ రెసిపీ మనం అదే చేసుకోబోతున్నాం. అదేంటో చెప్పే ముందు షో స్టార్ట్ చేయాలి కదా. హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఈరోజు ఫస్ట్ మనం చేసుకోబోతుంది హైదరాబాదీ సాగ్ పూరి తయారు చేస్తున్నాం. సో దానికోసం మెయిల్ రాసింది సింధూజ గారు. హాయ్ స్వప్న మ్యామ్. హలో సింధూజ గారు, ఎలా ఉన్నారు మ్యామ్? నా కోసం, మన ఆడియన్స్ కోసం హైదరాబాదీ స్టైల్ సాగ్ పూరి చేసి చూపించండి అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు. తప్పకుండా చేసేద్దాం. సో మరి హైదరాబాదీ సాగ్ పూరి తయారు చేసుకోవడానికి అన్ని రెడీగా ఉన్నాయండి. ఇంగ్రీడియంట్స్ చూసి అబ్బో ఇన్ని ఉన్నాయి, ఎంత పెద్ద ప్రాసెస్ అనుకోకండి, చాలా సింపుల్గా అయిపోతుంది. రెగ్యులర్గా మనం ఇంట్లో కూర చేసుకుంటాం కదా, పూరి కూర, కాకపోతే కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్స్ యాడ్ చేసి తయారు చేస్తాం అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. కమర్షియల్లో చేసే స్టైల్లో చేస్తున్నాం. సో ఫస్ట్ పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టాను. మీరు హైదరాబాద్లో అటు ఇటు వెళ్ళినప్పుడు ఇరానీ టీ చాలా ఫేమస్. అక్కడే టిఫిన్ సెంటర్ కూడా ఉంటాయి. అసలు పూరి ఇంకా దాంతో ఇచ్చే కర్రీ ఎంత టేస్టీగా ఉంటుందంటే మార్నింగ్ 6:30, 7 o'clock వెళ్తే స్టార్ట్ అవుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఇరానీ హోటల్లో కానీ మామూలుగా ఏ హోటల్లో అయినా పూరి ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మనం బయటకి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇడ్లీ, దోశ, బోండా, వడ, ఉప్మా, పెసరట్టు ఉప్మా, అందులో రకరకాలు ఉన్నా సరే అన్నీ ఒకెత్తు, పూరి మటుకి ఒకటి. పూరి లేదు అంటే చాలా డిసప్పాయింట్ అవుతాం. అన్ని రకాలు ట్రై చేసిన తర్వాత ఒక్క పూరి అన్న మనం తింటాం, ఎందుకంటే పూరిని చాలా ఇష్టంగా తింటాం. దట్టు బ్రేక్ఫాస్ట్ కోసం బయటికి వెళ్తే నో కాంప్రమైజ్, హ్యాపీగా పూరి తినేస్తాం. సో అలాగే మార్నింగ్ 7 o'clock నుండి బిజినెస్ స్టార్ట్ అయితే 11-11:30 వరకు కంటిన్యూగా పూరి చేస్తూనే ఉంటారు, కర్రీతో ఇస్తూనే ఉంటారు, అలా బిజినెస్ అవుతూనే ఉంటుంది. సో ఇరానీ స్టైల్లో మనం హైదరాబాదీ స్టైల్లో చేస్తున్న సాగు కర్రీ అన్నమాట. సో కావాల్సినవన్నీ ఏంటో ఒక్కసారి చెప్తాను చూడండి. ఉల్లిపాయలు, బీన్స్, బంగాళదుంప, క్యారెట్, బఠానీ, పచ్చిమిర్చి, టమాటో ప్యూరీ, నిమ్మరసం, కసూరి మేతి, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, కారం, నువ్వులు, పల్లీలు, పచ్చి కొబ్బరి, మసాలా దినుసులు, ఇవి మనకు కావాలి. మామూలుగా ఇంట్లో మనం ఉల్లిపాయ కూర అవన్నీ చేసుకుంటాం, ఆల్మోస్ట్ ఇవన్నీ వేస్తాం, కానీ అన్నీ ఎక్కువగా మిక్స్డ్ వెజిటేబుల్స్ వేయం. సో ఏది ఉంటే అలా చేసేస్తాం. కానీ ఇంట్లోనే మనం సింపుల్గా అన్ని కుజిన్స్ మనం హ్యాపీగా చేయొచ్చండి. కాకపోతే ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కగా తెచ్చుకుంటే కనుక ఆ ఫ్లేవర్స్ అన్నీ యాడ్ అయితే బాగుంటుంది. సో పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు పల్లీలు మంచి దూరగా వేయించుకోవాలి, జస్ట్ డ్రై రోస్ట్. పల్లీలు దూరగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో నువ్వులు వేసుకోవాలి. పల్లీలు, నువ్వులు మంచి కాంబినేషన్ అండి. పల్లీలు ఇలా బాగా వేగాలి. వేగిన తర్వాత ఇప్పుడు నువ్వులు వేసి కాస్త చిటపట అన్న తర్వాత తీసేసుకుందాం. పూరి కూర ఎప్పుడైనా సరే మైల్డ్గా ఉంటేనే బాగుంటుందండి. ఎక్కువ కారం వేస్తే అసలు బాగుండదు. చాలామంది ఎక్కువ ఘాటుగా చేసేసుకుంటారు. అలా కాకుండా మైల్డ్గానే చేసుకోండి. అబ్బబ్బబ్బబ్బా, నువ్వులన్నీ కింద పడుతున్నాయి. ఇప్పుడు నువ్వుల్ని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో నూనె వేసేసుకుందాం. ఇందులో బిర్యానీ ఆకు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే పొడుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి. ఉల్లిపాయలు పచ్చి పచ్చిగా ఉండకూడదు, మంచిగా వేగాలి. ఇందులోనే ఉప్పు వేస్తుంది. అసలు ఇంట్లో చేసినప్పుడు మనం ఇందులో బిర్యానీ ఆకు వేయం, కానీ వేయండి, బాగుంటుంది. ఉప్పు, ఉల్లిపాయలు మంచిగా వేగాలి. వేగిన తర్వాత అప్పుడు మిగతా ప్రాసెస్కి వెళ్ళాలి. ఇక చూడండి, పల్లీలు, నువ్వులు చక్కగా వేయించుకున్నాం కదా, ఇందులో పచ్చి కొబ్బరి, ఇది కూడా ఇలా ఒక గుప్పెడు,
ఒకవేళ పచ్చి కొబ్బరి ఇంట్లో లేకపోతే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. అయితే ఎండు కొబ్బరి వేస్తే గనక పల్లీలు నువ్వులతో పాటు ఎండు కొబ్బరిని కూడా మంచి డ్రై రోస్ట్ చేసుకోండి. లేదు అంటే పచ్చి కొబ్బరి అంటే హ్యాపీగా డైరెక్ట్గా వేసేయచ్చు. అలాగే దాల్చిన చెక్క, యాలకులు. అయితే ఇక్కడ చూడండి, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు ఇందులో వేశాను. ఇవే యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఇక్కడ కూడా కొన్ని వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకొని కొంచెం వాటర్ వేసి చక్కగా పేస్ట్ చేసుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత అప్పుడు వాటర్ వేస్తే చక్కగా మెదుగుతుంది, మంచి పేస్ట్ అవుతుంది అన్నమాట. ఎప్పుడు ఏదైనా పేస్ట్ చేసేటప్పుడు ముందే నీళ్లు వేయకూడదు. పేస్ట్ చేసేసుకోవాలి. ఇంకా కొంచెం మెత్తగా అవ్వాలి, మొత్తం ఫైన్గా చేస్తేనే బాగుంటుంది. సో నేను అయిపోయింది అనుకున్నాను. ఇంకొకసారి మనం మిక్సీ పట్టుకోవచ్చు. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. కొబ్బరి ఉంటే బాగుండదు, ఫైన్ పేస్ట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఎస్, ఇప్పుడు పర్ఫెక్ట్గా అయిపోయింది. దీన్ని మూత పెట్టేసి కాసేపు పక్కన పెట్టేద్దాం. ఉల్లిపాయలు చూడండి ఎంత బాగా వేగాయో. ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు వేద్దాం. ఇందులోనే అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేంత వరకు కాస్త వేగిన తర్వాత ఇందులో ఫ్రెష్గా ఉండే పుదీనా, ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర వేసి ఒకసారి కలుపుదాం. మనం ఇంట్లో చేసేటప్పుడు పుదీనా కొత్తిమీర వేయం కదా, ఇలా తాలింపులో పల్లీలు, నువ్వులు, పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా వేయం, దానివల్లే రుచి వస్తుంది. ఇలా ట్రై చేయండి ఈసారి. ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చి బఠానీ, ఇంకా బంగాళాదుంప, బంగాళాదుంప కొంచెం పెద్ద ముక్కలుగానే ఉన్నాయి, పచ్చిది వేసాం కాబట్టి కాస్త వేగడానికి టైం పడుతుంది. క్యారెట్, బీన్స్, మీ ఇష్టం, ఇంకా మీ దగ్గర ఏం వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ యాడ్ చేయండి. ఇందులో కాస్త జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం. ఒకవేళ టమాటో ప్యూరీ లేకపోతే టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి, లేదా టమాటాని మిక్సీలో పట్టి పేస్ట్ లాగా కూడా వేసుకోవచ్చు. ఉప్పు అయితే ముందే వేసేసాను, కావాలి అంటే లాస్ట్లో కొంచెం టేస్ట్ చూసుకొని సరిపోకపోతే అప్పుడు మనం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి మగ్గాక అప్పుడు వాటర్ యాడ్ చేద్దాం. సో ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసేసుకోండి. మొత్తం వెజిటేబుల్స్ అంతా మునిగేంత వరకు వేసుకోవాలి, ఎక్కువ నీళ్ళు పడతాయి. ఇక్కడ మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, దీన్ని కూడా ఇందులో వేసేయాలి. ఇది వేసిన తర్వాత ఇంకా థిక్ అయిపోతుంది గ్రేవీ, సో అందుకని నీళ్ళు ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఈ మిక్సీ జార్ని కూడా చక్కగా కడిగి నీళ్ళు వేసేసుకోవాలి. ఇప్పుడంతా బాగా మిక్స్ చేసి చిన్న మంటలో పెట్టి అరగంట అయినా హ్యాపీగా ఉడికించాలన్నమాట. దగ్గరగా వచ్చిన తర్వాత అప్పుడు ఉంటుంది అసలు. ఇందులో కసూరి మేతి వేసేసి ఇప్పుడు బాగా ఉడకనివ్వాలి.
మూత పెట్టేసి దీని పాటికి ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల మనం పూరీ చేస్తాం. ఉట్టి కూర చూపిస్తే ఏం బాగుంటుంది, పూరీతో పాటు సర్వ్ చేస్తేనే కదా అసలైన మజా వచ్చేది. సో పిండి ఆల్రెడీ తడిపి పెట్టుకున్నాను. ఇరానీ స్టైల్లో 3 వంతుల గోధుమ పిండి అయితే 1 వంతు మైదా పిండి వేస్తారు. లేదా పూరీ పిండి అని సపరేట్గా మనకి దొరుకుతుంది, అది తెచ్చుకొని చేస్తే కనుక పూరీలు చాలా బాగా వస్తాయి. పూరీలు చేసేసుకున్నాం. చిన్న చిన్న పూరీలు చేద్దాం. సో పూరీలు చేసేసాను. పూరీ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు వేడిగా ఉండాలండి, మంచిగా పొగలు రావాలి. ఇప్పుడు మనం మన కిచెన్లో ఉన్నామా ఇరానీ హోటల్లో ఉన్నామా అన్నట్టు వస్తుంది అరోమా. సేమ్ అదే అరోమా అనమాట. అదిరిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసేసుకున్నాం. ఇదే కర్రీతో మనకి పరోటా కూడా సర్వ్ చేస్తారు. బాగుంటుంది చాలా. హైదరాబాదీ సాగ్ పూరి రెడీ అయిపోయింది. కాంబినేషన్ అయితే అల్టిమేట్ అండి. ఎనీ టైం ఎప్పుడు అడిగినా మై ఫేవరెట్ అనమాట. మీకు కూడా నచ్చుతుంది, ఒక్కసారి ట్రై చేయండి. సో మరొకసారి కన్ఫ్యూజ్ అవ్వకుండా రెసిపీని ఫాలో అయిపోండి. హైదరాబాదీ సాగ్ పూరి తయారీ విధానం: ముందుగా ప్యాన్ లో పల్లీలని దూరగా వేయించుకున్నాక చివరగా నువ్వులు కూడా వేసి వేయించుకోవాలి. తరువాత వీటిని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని పచ్చి కొబ్బరి, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి ఒకసారి మిక్సీ పట్టుకొని కొంచెం నీళ్లు వేసి పేస్ట్ చేసుకోవాలి. తరువాత ప్యాన్ లో నూనె వేడి చేసుకుని అందులో బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి వేయించి అందులోనే దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పుదీనా, కొత్తిమీర, పచ్చి బఠానీ, బంగాళాదుంప వేసి వేయించుకొని క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, టమాటో ప్యూరీ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత వెజిటేబుల్స్ అంతా మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈలోపు పూరి కూడా రెడీ చేసుకొని తయారు చేసుకున్న హైదరాబాదీ సాగ్ తో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన హైదరాబాదీ సాగ్ పూరి రెడీ అవుతుంది. ఇప్పుడు మనం మిర్చికా టేచా చేస్తున్నాం. దానికోసం లావణ్య గారు మనకి మెయిల్ రాశారు. అక్క, నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రెసిపీ ట్రై చేశాను. అది ఏంటి అంటే మిర్చికా టేచా అని చెప్పారు. నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇంట్లో ట్రై చేయాలనుకుంటున్నాను. పర్ఫెక్ట్గా ఎలా కుక్ చేయాలో నాకు తెలీదు. సో అందుకే మీకు మెయిల్ రాస్తున్నాను అని చెప్పి లావణ్య మనకి మెయిల్ రాశారు. టేచా చేయడం చాలా ఈజీరా. ఒకసారి ఇక్కడ చూడు, ఇన్న ఇంగ్రీడియంట్స్తో హ్యాపీగా చేసేసుకోవచ్చు అనమాట. జనరల్గా ఇవన్నీ మన దగ్గరే ఉంటాయి, కాకపోతే కలోంజీ ఒక్కటి మన దగ్గర ఉండదు. సో అది ఒక్కటి తెచ్చిపెట్టుకుంటే టేచా చేసేసుకోవచ్చు. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. పల్లీలు, కలోంజీ, జీలకర్ర, పసుపు, కొత్తిమీర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, నిమ్మరసం. మిర్చికా టేచా కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదా. ఇప్పుడు ఒక గుప్పెడు పల్లీలు ప్యాన్లో వేసుకొని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. మనం ఎన్ని కూరలు వండుకున్నా సరే, బంతి భోజనంకి వెళ్ళినా సరే, ఫస్ట్ మనకి రోటి పచ్చడి ఉండాల్సిందే.
రోటి పచ్చడితో ఒక ముద్ద తింటే ఆ ఫీలే వేరు. మన దగ్గర ఏమో రోటి పచ్చడి చేసుకుంటాం, రాజస్థాన్, మహారాష్ట్ర అటు సైడ్ వెళ్తే గనక టేచా చేస్తారనమాట. ఈరోజు మనం టేచా చేస్తున్నాం, మిర్చి టేచా చేస్తున్నాం. జస్ట్ మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్లో కొంచెం అటు ఇటుగా ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. కానీ దీన్ని మనం వేడివేడి అన్నంలో తింటే బాగుంటుంది, రోటీతో తింటే బాగుంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చేసుకొని జొన్న రొట్టెతో పాటు టేచా పెట్టుకొని కొంచెం పచ్చి ఉల్లిపాయ కాంబినేషన్లో తింటే కనుక చాలా బాగుంటుంది. దూరగా పల్లీలు వేగాలి. సో ఇలా పల్లీలు దూరగా వేగిన తర్వాత బౌల్లోకి తీసేసుకుందాం. పల్లీలు తీసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే వేడి కడాయిలో కాస్త నూనె వేసుకొని పచ్చిమిర్చిని వేయించుకోవాలి. కాస్త నూనె వేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా కలోంజీ, ఉల్లిపాయ గింజలు కలోంజీ అని మనకి దొరుకుతాయి, జీలకర్ర, వెల్లుల్లి, ఇవి వేయించుకోవాలి బాగా. ఇందులో కాస్త పసుపు, కొత్తిమీర వేసేయండి. ఇందులోనే కాస్త ఉప్పు కూడా వేసేయండి. మిరపకాయలు వేస్తున్నాం కాబట్టి ఉప్పు ఎక్కువ పడుతుంది, కారంకి సరిపడా ఉప్పు వేయాలి. అలాగే పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగే లోపల ఇక్కడ పెద్ద రోల్ ఉంది చూడండి, రోల్లో మనం వేయించి పెట్టుకున్న పల్లీలు వేసేసుకోవాలి, వీటిని దంచుకోవాలి. ఇలా పల్లీలు దంచుకున్న తర్వాత మనం వేయించుకుంటున్న పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత అందులో వేసి కచ్చా పచ్చాగా దంచాలి. మిక్సీలో మటుకి అస్సలు వేయకండి, కావాలి అంటే సన్నగా ముందే తరిగేసుకోండి, దంచడం కష్టం అవుతుంది అనుకుంటే. కానీ మిక్సీలో వేస్తే రుచి మటుకి అంత బాగుండదు. ఇలా వేయించుకున్న తర్వాత రోట్లో వేసేసుకుందాం, కొంచెం కొంచెం వేస్తూ దంచుకుందాం. అలాగే మిగిలింది కూడా వేసేసుకొని కచ్చా పచ్చగా దంచుకుందాం. మొత్తం ఫైన్గా అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా బాగా దంచుకోవాలి. చూడండి మెత్తగా అయ్యింది, కొంచెం టైం పడుతుంది కానీ దంచుకోండి, బాగుంటుంది, కారంగా ఉంటుంది. సో కొంచెం కారంని కంట్రోల్ చేసి కమ్మదనం పెంచడం కోసం నిమ్మరసం వేసుకోవాలి. కొంచెం మనం పులుపు యాడ్ చేస్తే కారం మనకి తెలియదు అండ్ కాంబినేషన్ బాగుంటుంది, రుచి మరింతగా పెరుగుతుందన్నమాట.
మిర్చికా టేచా రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో కమ్మగా బాగుంటుంది. చపాతీతో తినొచ్చు, జొన్న రొట్టెలో తినొచ్చు. ముఖ్యంగా ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు ఇలా చేసుకొని వెళ్తే, చపాతీలు తీసుకొని వెళ్తే సూపర్గా ఉంటుందన్నమాట. మరొకసారి మిర్చికా టేచా తయారీ విధానం చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న హైదరాబాదీ సాగ్ పూరి కూడా తెచ్చుకుందాం. మిర్చికా టేచా తయారీ విధానం: ముందుగా పల్లీలని బాగా వేయించుకొని తీసి బౌల్లో పెట్టుకోవాలి. తరువాత కాస్త నూనె వేసి కలుంజి, జీలకర్ర, వెల్లుల్లి, పసుపు, కొత్తిమీర, ఉప్పు, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకొని రోట్లో ముందు పల్లీలు వేసి దంచుకొని తరువాత పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసి కచ్చా పచ్చాగా దంచుకొని చివరగా కాస్త నిమ్మరసం యాడ్ చేసి బాగా కలిపి బౌల్లోకి తీసుకుంటే మిర్చికా టేచా రెడీ అవుతుంది. సో మీరు కూడా ఇలాంటి వంటకాలు ఏమైనా అడగాలి అంటే మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID మీకోసం @mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో మీకోసంలో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.